హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు ఇంతవరకు ఎందుకు కష్టాలు పడ్డారు అనే అంశాలను, అలాగే వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన, కీలకమైన అంశాల్లో గైడెన్స్‌ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వీరి వ్యక్తిత్వం వలన కష్టాలు పడే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారి స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీళ్ళు ఏది అనుకుంటే అది ముఖం మీదే చెప్పేస్తారు. లోపల దాచుకొని నటించడం వీళ్ళకి అస్సలు చేత కాదు. అందుకే కొంతమందికి వృశ్చిక రాశి వారు కొంచెం రఫ్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అనిపించవచ్చు. కానీ నిజానికి వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మోసం చేయడం, వెనక నుంచి పొడవడం లాంటి అలవాట్లు వీళ్ళల్లో చాలా తక్కువ. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు అన్నట్లే ఉంటారు. ఇక లీడర్‌షిప్ విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. సహజంగా నాయకత్వం వహించే గుణం వీళ్ళల్లో ఉంటుంది. ఒక టీంలో ఉన్న, ఒక కుటుంబంలో ఉన్న అనుకోకుండా నిర్ణయాలు తీసుకునే బాధ్యత వీళ్ళ చేతుల్లోకే వస్తుంది. ఎందుకంటే రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. భయపడకుండా ముందడుగులు వేయగలగటం వృశ్చిక రాశి వారి గొప్ప బలం. వృశ్చిక రాశి వారు చాలా ఎమోషనల్‌గా, కానీ ఆ ఎమోషన్‌ని బయటికి చూపించే విధానం కొంచెం కోపంగా, ఆవేశంగా కనిపించవచ్చు. చిన్న విషయం మీద కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు. కోపం వస్తే క్షణాల్లో మండిపోతారు. కానీ అదే కోపం క్షణాల్లో చల్లారిపోతుంది. ఎక్కువసేపు మనసులో పగబెట్టుకొని కూర్చోవడం వృశ్చిక రాశి వారికి సాధ్యం కాదు. గొడవైనా మాట్లాడుకుంటే వెంటనే మామూలే. ప్రేమ విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. ప్రేమలో పడితే పూర్తిగా పడిపోతారు. అర్ధాంతరంగా టైంపాస్ రిలేషన్‌షిప్‌లు వీళ్ళకు సూట్ కావు. తమ పార్ట్నర్స్‌కి పూర్తి ప్రాధాన్యం ఇస్తారు. కొంచెం పొసెసివ్‌గా, ప్రొటెక్టివ్‌గా ఉంటారు. నువ్వు నా వాళ్ళవు అన్న ఫీలింగ్ బలంగా ఉంటుంది. కానీ అదే సమయంలో స్వేచ్ఛను కూడా గౌరవిస్తే వృశ్చిక రాశి వారి ప్రేమ మరింత గాఢంగా మారుతుంది. కెరియర్ విషయంలో వృశ్చిక రాశి వారు ఛాలెంజ్లను ఇష్టపడతారు. ఒకే రకమైన పని, ఒకే రొటీన్ వీళ్ళను బోర్ కొట్టిస్తుంది. కొత్త ఐడియాలు, కొత్త లక్ష్యాలు, కొత్త ప్రయోగాలు కావాలి. బిజినెస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, మిలిటరీ, మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో వృశ్చిక రాశి వారు చాలా బాగా రాణిస్తారు. నేనే చేయాలి, నేనే నిరూపించాలి అన్న తపన వీళ్ళను పైకి తీసుకువెళ్తుంది. డబ్బు విషయంలో వృశ్చిక రాశి వారు కొంచెం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచన ఎక్కువ. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం నేర్చుకుంటే జీవితంలో చాలా స్థిరత్వం వస్తుంది. అదృష్టం చాలాసార్లు వీళ్లకు సహకరిస్తుంది. కానీ సహనం కూడా తోడైతే విజయం మరింత పెద్దగా మారుతుంది. స్నేహితుల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా లాయల్. ఒకేసారి స్నేహం చేస్తే ఆ స్నేహానికి పూర్తి న్యాయం చేస్తారు. అవసరంలో ఉన్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది వృశ్చిక రాశి వారి స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మోసం చేసిన, నమ్మకాన్ని దెబ్బతీసినా మాత్రం రెండో అవకాశం ఇవ్వడం చాలా కష్టం. కుటుంబంలో వృశ్చిక రాశి వారు బాధ్యత తీసుకునే వ్యక్తులుగా ఉంటారు. ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే నేను ఉన్నాను అని ముందుకు వచ్చేది వీళ్ళే. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది. కొంచెం మొండితనం ఉన్న లోపల కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమిస్తారు. తమ వారి కోసం ఎంత కష్టమైనా భరించగల శక్తి వీరికి ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు తమ శరీరాన్ని చాలా వరకు లైట్గా తీసుకుంటారు. ఎనర్జీ ఎక్కువగా ఉండటంతో ఓవర్ వర్క్ చేస్తారు. తలనొప్పులు, ఒత్తిడి, నిద్రలేమి లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి టైంకి విశ్రాంతి, వ్యాయామం, ధ్యానం లాంటివి అలవాటు చేసుకుంటే జీవితమే మారిపోతుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారు అగ్ని లాంటి వారు. వెలిగితే అందరికీ వెలుగునిస్తారు. మండితే తాము కూడా కాలిపోతారు. తమ ఆవేశాన్ని, తొందరపాటును కాస్త కంట్రోల్ చేసుకొని సహనాన్ని అలవాటు చేసుకుంటే వృశ్చిక రాశి వారికి సాధించలేనిది ఏదీ లేదు. దేవుడు ఇచ్చిన శక్తి, ధైర్యం, నాయకత్వం అన్నింటినీ సరిగ్గా ఉపయోగించుకుంటే వృశ్చిక రాశి వారి జీవితంలో విజయం తప్పకుండా తలుపు తడుతుంది.
ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు, నమ్మక ద్రోహాలు ఇంకోవైపు, లోపల మనసులో జరుగుతున్న పోరాటం మరోవైపు. ఇలాంటి టైంలో సరైన దిశ చూపించే విశ్లేషణ చాలా అవసరం. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మిస్ కాకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో పుట్టినవారు ఇంతకాలం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు, మనసులో ఎన్నో సంగ్రామాలు మోసారు, సంబంధాల్లో ఎందుకు ఎక్కువగా గాయపడ్డారు, డబ్బు జీవితం బాధ్యతల మధ్య ఎలా నలిగిపోయారు, అలాగే రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి మలుపు రాబోతుంది, ఎలాంటి జీవన గైడెన్స్ అవసరం, ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ముఖ్యమైన విషయాలను క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది కేవలం రాశి ఫలాలు మాత్రమే కాదు, వృశ్చిక రాశి వారి జీవితాన్ని అర్థం చేసుకునే వీడియో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ మనసులో చాలా గట్టిగా నిలిచిపోయే అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో పుట్టిన మీరు బయటికి చాలా బ్యాలెన్స్గా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తారు. కానీ మీ జీవితాన్ని నిజంగా దగ్గరగా చూసిన వాళ్ళకు మాత్రం మీ లోపల ఎంత పోరాటం నడిచిందో తెలుసు. చిన్న వయసు నుంచి మీరు అనుభవించిన కష్టాలు ఎక్కువగా బయటికి చెప్పుకునే టైప్ కాదు. సరే నేను చూసుకుంటాను అని లోపలే దాచుకునే మనస్తత్వం మీది. అందుకే చాలాసార్లు మీ బాధలు కూడా పెరిగిపోయాయి. కుటుంబంలో అపార్థాలు, నమ్మిన వాళ్ళ చేత నిర్లక్ష్యం, మంచి పనులకు గుర్తింపు రాకపోవటం, మనసు పెట్టిన చోట్ల దూరాలు, ప్రేమగా మాట్లాడిన వాళ్ళే అవమానం, అవసరం తీరిన తర్వాత మారిపోవడం, ఇవన్నీ మీరు గొడవలు చేసి కేకలు వేసి ఎదుర్కోలేదు, మౌనంగా భరించ నవ్వు ముఖం పెట్టుకొని లోపల మాత్రం ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపారు. నా తప్పేంటి, నేను అంత చెడ్డవాడినా, ఎవరికి నేను నిజంగా కావాలి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి. చాలాసార్లు మీ సమస్యలు ఎవరికైనా చెప్పాలనిపించింది, కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరన్న భావన వలన మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు. అదే మీ బలం కూడా అయ్యింది, అదే మీ బలహీనత కూడా అయ్యింది. ప్రతి ఒక్కరి బాధ్యతలు తీసుకున్నారు, కానీ మీ బాధను మాత్రం ఎవ్వరికీ అప్పగించలేదు. ఇంతకాలం మీ జీవితంలో జరిగిన చాలా కష్టాలు మీకు శిక్షలుగా అనిపించి ఉండవచ్చు, కానీ నిజానికి అవి మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేసిన శిక్షణలు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, వదిలేసిన వాళ్ళు, అర్థం చేసుకుని వాళ్ళు, వీళ్ళందరి వలన మీరు లోపల ఎంతో లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారారో, మనసుల్ని చదివే శక్తి ఎలా పెరిగిందో, ఒక్కరే నిలబడగల ధైర్యం ఎలా వచ్చిందో మీరు ఇప్పుడే గమనించడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారు ఎక్కువగా కష్టపడింది బయట కనిపించే జీవితంలో కాదు, లోపలి కనిపించని యుద్ధంలో. అదే యుద్ధం ఇప్పుడు మీలో కొత్త అవగాహనను, కొత్త స్థాయిని తయారు చేస్తుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రధాన లక్షణం ఏంటంటే, ఎదుటి మనిషి బాధపడకూడదు, ఎవరికి నొప్పి కలగకూడదు, ఎవరితోనూ గొడవలు పడకూడదు అన్న ఆలోచన. మీరు మాటలు చాలా ఆచితూచి మాట్లాడతారు. ఎదుటివాడు ఎలా ఫీల్ అవుతున్నాడు ముందు ఆలోచించి మీ భావాలను మింగేస్తారు. వాళ్లకు బాధ అవుతుంది అన్న ఒక్క కారణంతో ఎన్నోసార్లు మీకు నచ్చిన విషయాలన్నీ కూడా సరే అని చెప్పేశారు. ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు. మీరు బ్యాలెన్స్ కోసం జీవించారు, కానీ బ్యాలెన్స్లో మీరే ఎక్కువగా తక్కువయ్యారు. ఈ స్వభావం వల్ల మీరు మంచిగా కనిపించారు, కానీ అదే సమయంలో చాలామంది మీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు. మీ సహనాన్ని బలహీనతగా మార్చుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించారు. మీరు బాధపడుతున్న, నవ్వుతున్నారని, మీకు నొప్పిగా ఉన్న మాట్లాడలేదని చూసి కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. మీ టైం, మీ భావాలు, మీ సహాయం అన్నీ తీసుకున్నారు, కానీ మీ అవసరం వచ్చినప్పుడు మాత్రం కనిపించలేదు. ఎక్కడే వృశ్చిక రాశి వారు ఎక్కువగా నష్టపోయారు. ఎందుకంటే మీరు ఎదుటివారిని కాపాడుతూ మీ హద్దులను కాపాడుకోలేదు. లేదు అని చెప్పాల్సిన చోట సరే అన్నారు. ఇక్కడ వరకు చాలు అనాల్సిన చోట ఇక భరించగలను అన్నారు. దాని ఫలితం ఏమైందంటే, బయట ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించే మీ మనసులో లోతైన అసంతృప్తి, అలసట, నిండని ఖాళీలు ఏర్పడింది. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ముఖ్యమైన మార్పు ఏంటంటే, అందరినీ సంతోషపెట్టే బాధ్యత
మీదే అన్న భ్రమ నుంచి బయటికి రావటం, మీ శాంతి కూడా ముఖ్యమని గ్రహించటం, ఎవరి బ్యాలెన్స్ కోసం మీరు మీ మనసుని వంగించారో వాళ్ళే ఇప్పుడు మీ జీవిత పాఠాలుగా మారారు. ఈ అవగాహన వచ్చిన దగ్గర నుంచే వృశ్చిక రాశి వారి అసలైన ఎదుగుదల మొదలవుతుంది. వృశ్చిక రాశి వారు సహజంగా ఎవరిని అనుమానించరు. ఎదుటివారు నవ్వితే నిజమే అనుకుంటారు. మంచి మాట మాట్లాడితే మంచి మనసే అనుకుంటారు. అవసరం అని అడిగితే నిజంగా అవసరం అనుకుంటారు. అందుకే మీ జీవితంలో నమ్మకం చాలా ఈజీగా ఇస్తారు. కానీ అదే నమ్మకం మీకు ఎక్కువగా, ఎందుకంటే మీరు మనసు పెట్టిన చోట చాలాసార్లు నిజం కనిపించలేదు. మన వాళ్ళే అనుకున్న వాళ్ళే మీ వెనుక మాట్లాడారు. నీకు తోడుంటాను అన్నవాళ్లే కష్టాల్లో దూరమయ్యారు. నువ్వు లేకుండా మేము ఏం చేయలేము అన్నవాళ్లే మీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని లైట్ తీసుకున్నారు. కొన్ని బంధాల్లో మీరు అంతగా మనసు పెట్టరు కాబట్టి వాళ్ళ మాటలు మీకు దేవుడు వాక్యాల్లో అనిపించాయి. వాళ్ళ చిన్న నిర్లక్ష్యం కూడా మీ మనసును లోతుగా గాయపరిచింది. కానీ మీరు ఆ గాయాలను బయటకు చూపించలేదు. నవ్వులతో దాచారు, సైలెంట్గా భరించారు. ఇది నా తప్పే అయి ఉంటుందని మీకు మీరే మీ మీద నిందలు వేసుకున్నారు. అక్కడే వృశ్చిక రాశి వారు ఎక్కువగా మోసపోతున్నారు. ఎదుటివారి తప్పును కూడా మీ భుజాల మీద వేసుకుంటారు. అందుకే మోసాలు ఒకటి కాదు, రెండు కాదు. బంధాల్లో, స్నేహాల్లో, పనుల్లో, డబ్బు విషయంలో కూడా రుచి చూశారు. ఈ మోసాల వలన మీరు ఎవరిని దూషించలేదు, కానీ మీరే మీ మీద నమ్మకం తగ్గించుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నాలోనే లోపమా అనే డౌట్స్ మీ మనసులో నాటుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు నేర్చుకునే పెద్ద పాఠం ఏంటంటే, ప్రతి మోసం మీ బలహీనత వలన కాదు. కొంతమంది మీ మంచితనాన్ని అర్హతగా కాక అవకాశంగా చూశారు. ఈ నిజం అర్థమైన రోజు నుంచే మీ మనసు మళ్ళీ బలపడుతుంది. అప్పటి నుంచే మీరు అందంగా నమ్మటం మానేసి గమనించడం మొదలు పెడతారు. అదే మీ జీవితాన్ని మార్చే మొదటి స్టెప్. వృశ్చిక రాశి వారు బయటికి చూస్తే చాలా నార్మల్గా, కూల్గా, సమతుల్యంగా కనిపిస్తారు. మాట్లాడితే నవ్వుతారు, జోక్ వేస్తారు, అందరినీ కలుపుకొని పోతారు. కానీ మీలో ఎంతమంది నిజంగా లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటారు? చాలా తక్కువగా. ఎందుకంటే మీరు బాధను చూపించరు, సహాయం అడగటం ఇష్టం ఉండదు. నేను స్ట్రాంగ్ అన్న ఇమేజ్ని మీరు మీకు మీరే తెలియకుండా కాపాడుకుంటూ వచ్చారు. మీ జీవితంలో ఎన్నోసార్లు మనసు విరిగిన, ఎన్నో రాత్రులు నిద్ర రాకుండా గడిచిన, ఎన్నోసార్లు ఇలా ఎందుకు జరుగుతుందని లోపల కేక పెట్టిన, బయటికి మాత్రం అన్నింటికీ ఓకే అన్న ఫేస్తోనే తిరిగారు. మీ బాధ ఎవరికీ అర్థం అవ్వదని ముందే డిసైడ్ అయిపోయారు. కాబట్టి చెప్పుకోవడం వృధా అనుకుని సైలెంట్గా భరించారు. ఇదే మీ గొప్పతనం అనుకున్నారేమో, కానీ ఇదే మీకు ఎక్కువగా నష్టం చేసిన అలవాటు. ఎందుకంటే బాధ బయటకు రాకపోతే తగ్గదు, లోపలే పేరుకుపోతుంది. అదే మీలో ఓవర్ థింకింగ్గా మారింది, ఎమోషనల్ హెవీనెస్గా మారింది. కొన్నిసార్లు కారణం లేకుండా కూడా మనసు బరువెక్కేలా చేసింది. చాలాసార్లు మీకు మీరే మీ మనసులో యుద్ధం చేశారు. ఒకవైపు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, ఇంకోవైపు ఏదో తెలియని భయం, అపనమ్మకం, అలసట ఆపేస్తారు. ఈ యుద్ధాలు ఇవి బయటకు యుద్ధాలు ఎవరికీ కనిపించవు, కానీ మీ శక్తిని లోపల నుంచి మెల్లగా తినేస్తాయి. అందుకే వృశ్చిక రాశి వారు చాలాసార్లు ఫిజికల్గా కంటే మెంటల్గా ఎక్కువగా అలసిపోతారు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే పెద్ద మార్పు ఏంటంటే, మీరు మీ బాధను అంగీకరించడం మొదలు పెడతారు. నాకు నొప్పిగా ఉంది, నాకు బలం తగ్గిన రోజులు ఉన్నాయని మీకు మీరే చెప్పుకోగలిగే స్థితికి వస్తారు. ఇదే ఫీలింగ్ మొదలయ్యే పాయింట్. ఇది కొంతకాలం వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఎక్కువగా పరిస్థితుల చేతిలో పెట్టేస్తారు. ఎవరు ఏమనుకుంటారో, ఎవరు బాధపడతారు, ఎవరు దూరమవుతారు అన్న భయం మీ నిర్ణయాలను చాలా వరకు కంట్రోల్ చేసింది. అందుకే చాలాసార్లు మీకు నచ్చని చోట ఉన్నారు, మీకు సరిపోని బంధాలు మోసారు, మీ మనసు ఒప్పుకోని పనులు కూడా చేశారు. కానీ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక చాలా కీలక మార్పు మొదలు కాబోతుంది. పరిస్థితులు మారటం కాదు, మీలో నుంచి దారి మారటం. ఇలా ఇంకెంతకాలం అనే ప్రశ్న మీలో బలంగా మొదలవుతుంది. ఈ దశలో మీకు జీవిత గైడెన్స్ బయట మనుషుల మాటల్లో కాదు, లోపల ఫీలింగ్స్తో వస్తుంది. ఎవరో ఒకరు చెప్పిన చిన్న మాట
చూసిన ఒక సంఘటన లేదా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన మీ మైండ్‌లో గట్టిగా నిలిచిపోతుంది. అదే మీకు దిశ చూపించే సంకేతం అవుతుంది. ఇప్పటివరకు మీరు తప్పించుకున్న విషయాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు భయపడ్డ నిర్ణయాలు ఇప్పుడు అవసరంగా అనిపిస్తాయి. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన గైడెన్స్ ఏంటంటే, అందరినీ బ్యాలెన్స్ చేయడానికి మీ జీవితాన్ని అసమతుల్యంగా చేసుకోవద్దు. మీ శాంతి చెడితే ఏ బంధమైనా, ఏ పనైనా, ఏ దారైనా విలువ ఉండదు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఎవరినీ కాదు, ఏ దారిని ఎంచుకోవాలి అన్న ప్రశ్న ముఖ్యంగా మారుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపటికి మీ పెద్ద జీవితానికి మార్పులకి బేస్ అవుతాయి. ఎవరితో మాట్లాడాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఏ పని చేయాలి, ఏ పని వదిలేయాలి, ఏ ఆలోచనలను ఇంకా మోస్తున్నాను అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇది వెంటనే అద్భుతాలు చూపించే దశ కాదు, కానీ మీ జీవితాన్ని నెమ్మదిగా సరైన దిశలో పెట్టే దశ. ఈ గైడెన్స్ని మీరు వినగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా విషయాలు సహజంగా సర్దుకుంటాయి. మీకు సరిపడే దారులు మీకే కనిపించడం మొదలవుతుంది. ఇదే వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో అసలైన టర్నింగ్ పాయింట్. ఇంతకాలం వృశ్చిక రాశి వారు లోపల చాలా బలంగా ఉన్నా బయటికి మాత్రం ఆ బలాన్ని చూపించలేకపోయారు. బాధను దాచుకోవడం, నవ్వుతో కప్పేయడం, పర్లేదు అని ముందుకు వెళ్ళిపోవడం అలవాటుగా మారిపోయింది. అందుకే చాలామందికి మీరు ఈజీగా కనిపించారు. కానీ రాబోయే రోజుల్లో ఈ పిక్చర్ మెల్లగా మారుతుంది. మీలో కొత్త లోపల బలం పనిచేయడం మొదలవుతుంది. అది కోపంగా మాట్లాడే బలం కాదు, సైలెంట్గా గట్టి నిర్ణయాలు తీసుకునే బలం. ఈ దశలో మీరు ఒక విషయం స్పష్టంగా ఫీల్ అవుతారు. నేను ఇక నా మనసు పక్కన పెట్టలేను. ఎవరికోసమైనా మీ శాంతిని తాకట్టు పెట్టే అలవాటు తగ్గుతుంది. చిన్న చిన్న విషయాల్లోనే మీరు మీ స్టాండ్ తీసుకోవడం మొదలవుతుంది. అవసరం లేని వివరణలు ఇవ్వడం మానేస్తారు. మీ మాటలు తక్కువ అవుతాయి, కానీ మీ నిర్ణయాలు స్ట్రాంగ్ అవుతాయి. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కనిపించే మార్పు ఏంటంటే, ఒంటరిగా ఉన్న భయం తగ్గుతుంది. ఇప్పటి వరకు ఒంటరిగా ఉంటే ఖాళీగా బలహీనంగా అనిపించిన మీరు ఇప్పుడు అదే ఒంటరితనంతో బలంగా ఫీల్ అవుతారు. ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలిగే మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇదే ఈ దశలో మీ జీవితంలో కొత్త స్టెబిలిటీకి బేస్ అవుతుంది. అది డబ్బు కావచ్చు, పని కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేదా మీ మైండ్ సెట్ కావచ్చు. ఒక్కసారిగా అన్నీ మారవు, కానీ మీరు మారిన తర్వాత పరిస్థితులు కూడా మారడం మొదలవుతాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనలో కూడా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ విలువను మీరే సెట్ చేయడం మొదలు పెడతారు. ఈ లోపల బలం వల్లనే రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు చాలా విషయంలో ఇంతే చాలు అని చెప్పగలుగుతారు. అవసరం లేని బంధాలను, అవసరం లేని మనుషులకు, అవసరం లేని పోరాటాలకు గుడ్ బై చెప్పే దశ ఇది. ఇదే మీ జీవితంలో కొత్త స్థిరత్వానికి పునాది. ఇంతకాలం వృశ్చిక రాశి వారి జీవితం అనేది తట్టుకోవడం, భరించడం, సర్దుకుపోవటం అన్నట్లుగా గడిపారు. ఇలానే ఉంటుంది, ఇదే నా కర్మ అనే భావనలో చాలా విషయాలు మౌనంగా మోయటం అలవాటైంది. కానీ రాబోయే రోజుల్లో మీ జీవితానికి అవసరమైన గైడెన్స్ ఒకటే. ఇక మీరు భరించడానికి కాదు, నిర్మించడానికి పుట్టారు. ముందుగా మీరు నేర్చుకోవాల్సింది మీ శాంతిని మొదటి స్థానంలో పెట్టడం. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మీరు ఇప్పుడు మీ మనసును అర్థం చేసుకోవడం మొదలుపెట్టాలి. మీకు నచ్చని చోట మౌనంగా ఉండటం కాదు, సాఫ్ట్గా అయినా నాకు ఇది సరిపోదని చెప్పడం అలవాటు చేసుకోండి. అదే మీ జీవితంలో మొదటి పెద్ద మార్పు. రెండవది తొందరపాటు నిర్ణయాలు కాదు, ఆలస్యం చేసే భయము కాదు. ఎంతకాలం మీరు ఎక్కువగా ఆలోచించి అవకాశాలు వదిలేశారు. ఇకపై ఆలోచన తర్వాత చిన్న అడుగైనా వేయటం చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చే అవకాశాలు, పరిచయాలు, ఆలోచనలు అన్నింటినీ ఇది నాకు స్టెబిలిటీ ఇస్తుందా, మానసికంగా నన్ను బలం చేస్తుందా అనే కోణంలో చూడండి. మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి సమస్య మీద మీ మనసు పెట్టడం, ప్రతి చోట మీ భావాలు పెట్టడం మానేయండి. మీ శక్తిని మీ భవిష్యత్తు కోసం ఉండాలి. మీ ఎదుగుదల, మీ ఆరోగ్యం, మీ లక్ష్యాలు, మీ ప్రశాంతత ఇవే ఇప్పుడు
మీ ప్రధాన ఫోకస్ అవ్వాలి. ముఖ్యంగా ఒక మాట గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారు మీరు ఎంతకాలం పడిన కష్టాలు వృధా కావు. అవే ఇప్పుడు మీలో వివేచకు లోతైన ఆలోచనలు, నిజాన్ని గుర్తించే శక్తిని పెంచాయి. ఈ వృశ్చిక రాశిలో పుట్టినవారు ఎంతకాలం ఎందుకు ఇన్ని కష్టాలు మోసారు, ఆ కష్టాలు వెనుకున్న అసలు కారణాలు ఏంటి, రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి దిశ అవసరం, ఇలాంటి జీవన గైడెన్స్ తీసుకుంటే నిజమైన మార్పు మొదలవుతుంది. ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు. గుర్తుంచుకోండి, మీరు పడిన ప్రతి బాధ, ఎదుర్కొన్న ప్రతి నిరాశ, మీ మనసులో వచ్చిన ప్రతి ప్రశ్న యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ మిమ్మల్ని బలహీనలు చేయడానికి కాదు, మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి ఇచ్చిన శిక్షణ మాత్రమే. ఇకపై మీ జీవితాన్ని ఇతరుల అంచనాల మీద కాదు, మీ విలువ మీద నడిపించే టైం ఇది. ఈ వీడియో మీ మనసుకు కనెక్ట్ అయి ఉంటే లైక్ చేయండి. మీ జీవితంలో ఉన్న వృశ్చిక రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ మనసును బలంగా ఉంచుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.